హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరొక ప్రాక్టీస్ పేపర్ అయితే చూద్దామండి. సో మనకి ఇవి వచ్చేసి ప్రజెంట్ టెట్లో అడుగుతున్నటువంటి టాపిక్స్. ప్రతిరోజు కూడా మనకు ఇప్పటి వరకు జరిగినటువంటి సెషన్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో వాటికి సంబంధించి అన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్, అలాగే మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అయితే అవుతుందండి. సో ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. పిల్లల యొక్క పెంపక శైలిలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, సాధికారతత్వ శైలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం సంచితమైనది. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారండి. సో తప్పుగా రాయబడినది ఏది అండి? ఆప్షన్ 4 అనమాట. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారు. మనం వికాసాన్ని వచ్చేసి ప్రాగుప్తీకరించవచ్చు, అంటే ఈ ఏజ్లో ఇలా ఉండవచ్చు, ఇలా ఉండవచ్చు అనేసి మనము ఎస్టిమేషన్ అయితే చేయొచ్చండి. సో మనకు వికాస సూత్రాలకు సంబంధించి వికాసం వచ్చేసి అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మనకేంటంటే వైయక్తిక భేదాలు అంటే ఒకరికి డిఫరెన్సెస్ అనేది ఉంటాయన్నమాట. వికాసం అనేది అందరికి ఒకేలాగా అయితే జరగదు. నెక్స్ట్ వికాసం వచ్చేసి సంచితమైనది అనేసి ఇవ్వడం జరిగింది. సో తప్పుగా రాయబడింది వచ్చేసి వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారండి. మనం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వాటిలో ఇంద్రియచాల దశకు సంబంధించి తప్పుగా రాయబడినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఆప్షన్ 4 వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు తప్పుగా రాయబడినది ఏది అంటే ఆప్షన్ 3 అండి. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేసి ఇచ్చారండి. సో ఈ దశలో వచ్చేసి పిల్లలు దాదాపుగా మూర్త ఆలోచనలు మాత్రమే చేయగలరండి. అంటే చూసిన వాటిని మాత్రమే నమ్మగలగడం జరుగుతుంది. ఊహాలోచన లేకపోయి అది ఇలా ఉండవచ్చు అనేటటువంటిది వాళ్ళకు తెలియదు. కాబట్టి ఓన్లీ దీంట్లో మనకు అమూర్త ఆలోచనలు చేయగలగడం జరగదు. సో ఇంద్రియచాల దశకు సంబంధించి చూసుకున్నట్లయితే శిశువు వచ్చేసి ఒక ప్రతిక్రియ జీవిగా ఉంటుంది. అలాగే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ దశ వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారము 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నమ్మకం అపనమ్మకం. ఆప్షన్ 3 చొరవ అపరాధము. ఆప్షన్ 3 శ్రమశీలత న్యూన్యత. ఆప్షన్ 4 సాన్నిహిత్యము ఏకాంతము అనేసి ఇచ్చారండి. ఎరిక్సన్ దశలు ఉన్నాయి కదా, 8 దశలకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చొరవ అపరాధం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎరిక్సన్ ప్రకారము 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనేది ఏదంటే చొరవ అపరాధం అండి. ఇది వచ్చేసి మనకు క్రీడా దశ. 3 నుంచి 6 సంవత్సరాలు ఏ దశ? క్రీడా దశ అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నమ్మకం అపనమ్మకం వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు ఉంటుందండి. ఇది ఏ దశ? పూర్వ శైశవ దశ. నెక్స్ట్ శ్రమశీలత న్యూన్యత వచ్చేసి మనకు 6 నుంచి 12 సంవత్సరాల వయసు ఉంటుందండి. సో ఇక్కడ మనకు పాఠశాల దశ అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాన్నిహిత్యము ఏకాంతము, ఇది వచ్చేసి మనకు 20 సంవత్సరాల నుంచి 30 అండి. సాన్నిహిత్యము ఏకాంతము 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని ఏమంటాము? పూర్వ వయోజన దశ అనేసి కూడా పిలుస్తాము.
పూర్వ వయోజన దశలో ఎదుర్కొనే ఘర్షణ ఏది? సాన్నిధ్యము, ఏకాంతము. నెక్స్ట్ ఇక్కడ మనకు శ్రమశీలత, న్యూన్యత, ఇది వచ్చేసి ఏ దశ అండి? ఇది పాఠశాల దశ. పాఠశాల దశ అంటే శ్రమశీలత, న్యూన్యత 6 నుంచి 12 సంవత్సరాలు. నమ్మకం, అపనమ్మకం వచ్చేసి మనకు పూర్వ శైశవ దశలో ఉంటుంది. పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకు 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఎదుర్కొనే సంఘర్షణ ఏది? చొరవ, అపరాధము. ఇది ఏ దశ? క్రీడా దశ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అనేసి ఇచ్చారండి. సో ప్రజ్ఞా పరీక్షలన్నిటికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆల్రెడీ చేసి ఉన్నా కూడా ఆ లింక్ వచ్చేసి మీకు వీడియోలో ఇస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దేనికి సంబంధించిందంటే సామూహిక ప్రజ్ఞా పరీక్ష అండి. సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి థారండైక్, ఆప్షన్ 2 గార్డినర్, ఆప్షన్ 3 స్పియర్మెన్, ఆప్షన్ 4 థర్మ్స్టన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్పియర్మెన్ అండి. స్పియర్మెన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11 అనేసి ఇచ్చారండి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే 8 అండి. మొత్తం 8 ఉప పరీక్షలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సృజనాత్మకత ప్రక్రియలో 2వ దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నిర్ధారణ దశ, ఆప్షన్ 2 సన్నాహక దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 అంతరదృష్టి దశ అనేసి ఇచ్చారండి. అంతరదృష్టి దశ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి. మొత్తం మనకు సృజనాత్మకత ప్రక్రియలో వచ్చేసి మొత్తం 4 దశలు అయితే ఉన్నాయండి. ఆ 4 దశల్లో వచ్చేసి మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే సన్నాహ దశ. సెకండ్ది వచ్చేసి మనకు గుప్త దశ, థర్డ్ది వచ్చేసి అంతరదృష్టి దశ, ఆప్షన్ 4 లాస్ట్ది వచ్చేసి నిర్ధారణ దశ అండి. నిర్ధారణ లేదా నిరూపణ దశ అనమాట. సో మనల్ని క్వశ్చన్లు ఏమడిగారు? సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటటువంటి 2వ దశ అడిగారు. 2వ దశ ఏమవుతుంది? గుప్త దశ వచ్చేసి 2వ దశ అవుతుందండి. గుప్త దశను భావోత్పత్తి దశ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి భావోత్పత్తి దశ అనేసి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక అంటే బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి మూర్త ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన అనేసి ఇచ్చారండి. విభిన్న అంటే బహుళ పరిష్కారాలు, అనేక రకమైనటువంటి పరిష్కారాలను సామర్థించేటటువంటి వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారండి? విభిన్న ఆలోచనలు కలిగి ఉంటారనమాట. విభిన్న ఆలోచనలండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రోషాక్ శిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మూర్తిమత్వ శోధిక అనేది మనకు ప్రక్షేపక పరీక్ష కాదనమాట. సో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్షలు ఏమేమి వస్తాయి? రోసాక్ శిరామరకల పరీక్ష, అలాగే పిల్లల గ్రాహ్యక పరీక్ష కానీ పద సంసర్గ పరీక్ష, ఇవన్నీ కూడా మనకు దీంట్లోకే వస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము.
అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ అనేసి ఇచ్చారండి. ఉపగమ అంటే రెండు ఇష్టమైనప్పుడు ఉపగమ, ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టం లేదు. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదని అర్థం అండి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదు, అలాగని తరగతి గది ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. రెండు లేవు కాబట్టి అది ఏమవుతుంది మనకు పరిహార అవుతుందండి. పరిహార. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 2 అంతః పరీక్షణ పద్ధతి, ఆప్షన్ 3 చర్యాత్మక పద్ధతి, ఆప్షన్ 4 అనుదైర్ఘ్య పద్ధతి అనేసి ఇచ్చారండి. మనకు ఈ సిద్ధాంతాలకు వచ్చేసి ఒక్కొక్క దానికి 2-3 పేర్లు కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు వాటిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చికిత్సా పద్ధతి అని దేన్ని పిలుస్తారండి? వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అనేసి కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ఈ క్రింది వాణిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని వాక్యం అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అభ్యాసన ఒక గమ్య నిర్దేశిత చర్య, ఆప్షన్ 2 అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యాసన గతిశీలకమైనది, ఆప్షన్ 4 అభ్యాసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సరికానిది అడిగారు కాబట్టి అభ్యాసన అనేది ఒక ప్రక్రియ అండి, అది ఒక ఫలితం కూడా. ఇక్కడ ప్రక్రియ కాదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికాని వాక్యం అవుతుంది. మనకు అభ్యాసన లక్షణాలను చూసుకున్నట్లయితే అభ్యాసనం అనేది ఒక గమ్య నిర్దేశిత చర్య. అంటే మనకు అభ్యాసనం అంటే ఏదైనా ఒక లెసన్ను తీసుకొని దీన్ని చదవాలి లేకపోతే నేర్చుకోవాలి రాయాలి అంటాం కదా. సో దానికి ఏమున్నట్టు ఒక గమ్యం అంటే ఒక నియమము ఒక గమ్యం ఒక నిర్దేశిత చర్య ఉన్నట్టు. అభ్యాసనం సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది, అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అభ్యాసం గతిశీలమైనది, అలాగే అభ్యాసనం ఒక ప్రక్రియ అండి, దానికి ఒక ఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒక అభ్యాసనం అంటే మనం ఒకటి నేర్చుకున్నందుకు దానికి ఫలితం ఏదో ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి ఇదండి. సో ఇక్కడ సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ 14th క్వశ్చన్ అయితే చూద్దాము. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అండి, అనుకూల బదలాయింపు. ఇక్కడ హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం వచ్చేసి ఈజీగా నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు దాంట్లో బదలాయింపు అనేది ఈజీగా జరుగుతుంది. హిందీకి సంస్కృతానికి కొంచెం వేరియేషన్ ఉన్నా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి ఇది మనకు అనుకూల బదలాయింపు అవుతుందన్నమాట. ప్రతికూల బదలాయింపు అంటే ఏంటంటే రుణాత్మక బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు అనేసి అంటాము. అంటే ఒక రంగంలో జరిగినటువంటి అభ్యాసనం వేరొక రంగానికి వచ్చేసి ఆటంకాన్ని కలిగించినట్లయితే దాన్ని మనము ప్రతికూల బదలాయింపు అంటే వ్యతిరేక బదలాయింపు అనేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శూన్య బదలాయింపు అంటే ఒక రంగంలో జరిగినటువంటి అభ్యాసనం రెండో రంగంలో అస్సలు యూజ్ అవ్వదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి చదువుకోవడానికి కానీ మనకు గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఈ రెండు రంగాలు వేరనమాట. వీటిల్లో మనకు ఎటువంటి అభ్యాసనం అనేది జరగదు కాబట్టి దాన్ని ఏమంటాము? శూన్య బదలాయింపు అంటాము. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో రాయడం నేర్చుకున్న వాళ్ళు వచ్చేసి ఎడమ చేత్తో కూడా రాయగలుగుతూ ఉంటారు కొంతమంది. దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అనేసి మనము చెప్తాము. సో దీనికి సంబంధించి ఇది ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము.
నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నదనమాట. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ వచ్చేసి 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ యొక్క పొదుపు గణన అడిగారండి. పొదుపు గణనకు మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే అసలు ప్రయత్నాలండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. పొదుపు గణనకి ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు అసలు ప్రయత్నాలు ఫస్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసిందండి? 20 చేసింది. తర్వాత పునరుభ్యాసన అంటే అభ్యసనం చేసిన తర్వాత ఈమెకు ఎన్ని ప్రయత్నాల్లో వచ్చేసింది? 13 ప్రయత్నాల్లో వచ్చింది. కాబట్టి 13/20 ఇంటూ 100. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందండి? 7/20. 7/20 ఇంటూ 100. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 0కి క్యాన్సల్, 2తో 2 5 సో 7 5 35 అండి. సో ఇక్కడ మనకు పొదుపు గణన ఎంత? 35. పొదుపు గణన ఎంత అంటే 35. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 35 అండి. పొదుపు గణనకి ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు మొత్తం ప్రయత్నాలు ఏంటి? 20. పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్ని? 13 బై అసలు ప్రయత్నాలు అంటే 20 ఇంటూ 100 వేసి మీరు ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 2 బార్ట్లెట్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 గాల్టెన్ అనేసి ఇచ్చారు. సో ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించింది ఎవరండి? అందరికీ తెలిసిందే, చాలాసార్లు అడుగుతున్నారండి. ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇచ్చారండి. ఆహారం అనేది మనకు ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన అండి. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది మనకు నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కొహెలర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 స్కిన్నర్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అండి? మనకు గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్ అనమాట. ఇక్కడ గెస్టాల్ట్ వాదులు ఎవరంటే కొఫెలర్, నెక్స్ట్ వచ్చేసి కోఫ్కా, నెక్స్ట్ వర్దిమన్, వీళ్ళందరూ మనకు గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. నెక్స్ట్ స్కిన్నర్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట. గెస్టాల్ట్ వాదులు ఎవరు? కొఫెలర్, కోఫ్కా, వర్దిమర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సూచించినది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వైఖరి, ఆప్షన్ 2 ప్రత్యక్షము, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. ఆకృతి క్షేత్ర సంబంధం వచ్చేసి దేనికి సంబంధించింది అండి? ప్రత్యక్షానికి సంబంధించింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 అనుకరణ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకరణ అండి. అనుకరణ వచ్చేసి మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. ఇది అనుకరణ అనేది దేనికి సంబంధించింది? మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది అనుకరణ. అలాగే జ్ఞానాత్మక రంగానికి చూసుకున్నట్లయితే జ్ఞానము, వినియోగము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ కూడా మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము.
డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పఠనము, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 రాయటం, ఆప్షన్ 4 లెక్కించడం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్లెక్సియా ఇచ్చారండి. డిస్లెక్సియా అంటే చదవటము అంటే ఏంటండి? పఠన సంబంధ వైకల్యాలను వచ్చేసి మనకు డిస్లెక్సియా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భాషణం అంటే మాట్లాడటంలో మనకు వచ్చేటటువంటివి ఏమంటాము? డిస్ఫేసియా అనేసి చెప్తాము. రాయటంలో వస్తే వచ్చేసి మనకు డిస్గ్రాఫియా అంటాము. అలాగే లెక్కించడంలో మనకు ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని డిస్కాలిక్యులియా అనేసి చెప్తామండి. సో ఇక్కడ డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిస్థితులను కల్పించటం, ఆప్షన్ 2 వ్యూహ రచన, ఆప్షన్ 3 అమలు చేయడం, ఆప్షన్ 4 మూల్యాంకనం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రాజెక్టు పద్ధతిలో ఉండేటటువంటి మొదటి సోపానం వచ్చేసి పరిస్థితులను కల్పించడం అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాజెక్టు పద్ధతిలో ఉండే సోపానాలు వచ్చేసి ఫస్ట్ పరిస్థితులను కల్పించాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఎంపిక చేసుకోవాలి, నెక్స్ట్ ప్రణాళిక రచన అనేది ఉండాలి, ప్రణాళికను అమలు చేయాలి, మూల్యాంకనం చేయాలి, తర్వాత నమోదు చేయాలి. ఇవన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతిలో ఉండేటటువంటి 6 సోపానాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి స్కానర్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 టచ్ ప్యాడ్, ఆప్షన్ 4 ప్రింటర్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ప్రింటర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ పరికరం అండి. ఇన్పుట్ పరికరాలు చూసుకున్నట్లయితే స్కానరు, కీబోర్డు, టచ్ ప్యాడ్. నెక్స్ట్ బిట్ 1 కిలోబైట్ దీనికి సమానం అనేసి ఇచ్చారండి. మనకు 1 కిలోబైట్ అనేది ఎంతకు సమానం అవుతుందండి? 1024 బైట్స్కి సమానం అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే MOOCని విస్తరణ రూపం అయితే అడగడం జరిగింది. MOOC అంటే ఆప్షన్స్ ఫస్ట్ది మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనేసి ఇచ్చారు, ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 3 మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, ఆప్షన్ 4 మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్ అనేసి ఇచ్చారు. MOOC అండి. MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే RTE 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా ఏంటి అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ విద్య అని మనము దేన్ని చెప్తామండి? 1 నుంచి 8 సంవత్సరాల వరకు తరగతులను ఎలిమెంటరీ విద్యగా చెప్పడం జరుగుతుంది RTE 2009 ప్రకారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే NEP 2020 ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అనేసి చెప్పడం జరిగింది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2032, ఆప్షన్ 4 2035 అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2030 కండి. NEP 2020 ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు వచ్చేసి బహుళ విషయక విద్యా సంస్థలుగా ఎప్పటికి మారాలి? 2030 సంవత్సరానికల్లా మారాలండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విలియమ్సన్, ఆప్షన్ 2 FC ధార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 జేమ్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియమ్సన్ అండి. విలియమ్సన్. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే విలియమ్సన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అనేసి ఇచ్చారు.
ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అండి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అంటే అన్వేషణ పద్ధతి. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది గాల్టన్ మరియు గోడార్డ్, ఆప్షన్ 2 హత్వే మరియు మెకిన్లీ, ఆప్షన్ 3 బ్రూనర్ మరియు టర్మన్, ఆప్షన్ 4 బూమ్రిన్ మరియు బ్లాక్ అనేసి ఇచ్చారండి. పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు ఎవరు అంటే బామ్రిన్ అండ్ బ్లాక్ అండి. బామ్రిన్ మరియు బ్లాక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధన పైన కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం అనేది వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఉపాధ్యాయుడు, కంప్యూటర్ వైరస్, ఆప్షన్ 3 కంప్యూటర్ ఆధారిత అభ్యాసన, ఆప్షన్ 4 విద్యార్థి సాధన అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు పరతంత్ర చరం ఏదవుతుందండి, విద్యార్థి యొక్క సాధన అనేది మనకు పరతంత్ర చరం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే జోక్య చరం ఏదంటే మనకు కంప్యూటర్ వైరస్ అండి. జోక్య చరం కింద మనకేమొస్తుంది, కంప్యూటర్ వైరస్ వస్తుంది. ఇక్కడ మనల్ని పరతంత్ర చరం అడిగారు కాబట్టి అది ఏంటి, విద్యార్థుల యొక్క సాధన. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అనేసి అడిగారండి. మనకు స్వీయ భావన కానీ ఆత్మభావన ఇవన్నీ కూడా ఎప్పుడు ఏర్పడతాయండి, పూర్వ బాల్య దశలో ఏర్పడతాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది అనేసి వచ్చారండి. సో ఇవి మనకు మొత్తం 6 దశలు అయితే ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. సో దీంట్లో మనకు శిక్ష తప్పించుకోవడము, పిల్లలు విధేయత చూపించడము ఏ దశ అండి, 1వ దశలో ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2వ దశలో వచ్చేసి మనకు పూర్వ సాంప్రదాయ 2వ దశలో ఏమేమి ఉంటాయంటే బహుమతుల కోసము, అవసరాల నీతి కానీ సహజ సంతోషాల కోసము కానీ మనం ఏమైనా చేసినట్లయితే అది మనకు పూర్వ సాంప్రదాయ 2వ దశ కిందకి వస్తాయండి. నెక్స్ట్, సాంప్రదాయ స్థాయి 3వ దశలో చూసుకున్నట్లయితే మనకు మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకునేటటువంటి నీతి అనేది ఉంటుంది. అలాగే దీంట్లో 4వ దశ చూసుకున్నట్లయితే మనకు సామాజిక అంగీకారము, అధికారము ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అదే ఉత్తర సాంప్రదాయ 5వ దశలో వచ్చేసి ప్రజాస్వామ్యము, చట్టాలను పాటించడము, బాధ్యతలను స్వీకరించడం ఇవన్నీ కూడా మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశకు సంబంధించిందండి. నెక్స్ట్ 6వ దశలో అయితే మనకు వ్యక్తి యొక్క అంతరాత్మ, ఆత్మసాక్షికి సంబంధించి మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ శిక్ష విధేయత ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఏ దశలో కనిపిస్తుంది, పూర్వ సాంప్రదాయ 1వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అన్నారు. సో 6 నుంచి 12 సంవత్సరాల వరకు అంటే మనకు పిల్లలు ఎక్కడుంటారండి, పాఠశాల దశలో ఉంటారు. సో మనకు పాఠశాల దశలో పిల్లలు ఏమి ఎదుర్కొంటారు, శ్రమశీలత, న్యూన్యత అనేటటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారండి. 6 నుంచి 12 సంవత్సరాలు అంటే మనకు పాఠశాల దశ అండి. సో దీంట్లో మనకి ఏమి ఎదుర్కొంటారు, శ్రమశీలత, న్యూన్యత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఉత్పాదకత, స్తబ్దత అనేసి ఇచ్చారు. ఇది మధ్య వయోజన దశలో ఉంటుందండి, అంటే 30 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉంటుంది. సమైక్యత, నిరాశ అనేసి ఇచ్చారు. ఇది మనకు 60+ లాస్ట్లో అనమాట, అంటే ఉత్తర వయోజన దశలో ఉంటుందండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత ఇక్కడ కౌమార దశలో ఉంటుందండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత కౌమార దశ అంటే 12 నుంచి 20 సంవత్సరాలు. 12 నుంచి 20 సంవత్సరాల వయసులో పాత్ర గుర్తింపు, సందిగ్ధత. అలాగే 60+ వచ్చిన తర్వాత సమైక్యత, నిరాశ. 30 నుంచి 60లో వచ్చేసి స్తబ్దత, ఉత్పాదకత. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ మనకు 6 నుంచి 12 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇది మనకు పాఠశాల దశ. పాఠశాల దశలో ఏం ఎదుర్కొంటారు, శ్రమశీలత మరియు న్యూన్యత. నెక్స్ట్,
క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది అన్నారండి. డ్రా ఏ పర్సన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష, బినే సైమన్ పరీక్ష అనేసి వచ్చారు. మనకు శాబ్దిక పరీక్ష అంటే వెర్బల్ టెస్ట్. ఇది ఎప్పుడు ఉంటుందండి? మనకు బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలో ఉంటుందన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది ఎవరు అంటే గట్మెన్ వచ్చేసి మనకు క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని అయితే రూపొందించారండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలినవి చూసుకుంటే ధర్న్స్టన్ వచ్చేసి తొలి వైఖరి మాపిని రూపొందించిన వారు ఎవరు అంటే ధర్న్స్టన్ తొలి వైఖరి మాపిని అండి. నెక్స్ట్ లైక్టర్ వచ్చేసి రేటింగ్ స్కేలు. నెక్స్ట్ బోగార్డస్ వచ్చేసి సాంఘిక అంతరాల మాపిని కనుగొన్నది ఎవరు అంటే బోగార్డస్ అండి. నెక్స్ట్ రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దీంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి అయితే చెందడం జరిగింది. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది హేతుకీకరణ, దమనము, ప్రతిగమనము, నెక్స్ట్ వచ్చేసి పరిహారము అనేసి వచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పరిహారం అవుతుందన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక దాంట్లో రాకపోయినా ఇంకొక దాంట్లో తీసుకొని అతను సంతృప్తి అయితే పొందాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిహారము అనేసి చెప్తాము. ప్రతిగమనము అంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏడుస్తే దాన్ని ప్రతిగమనము అంటాము. కాబట్టి ఇది కాదు. దమనము అంటే మర్చిపోవడము. హేతుకీకరణ అంటే సరేలే నాకు ఇలా అంటే నాకు కొనివ్వలేదు కదా, సరేలే ఇంకా ఎలాగో సర్దుకుపోదాము అనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే దాన్ని హేతుకీకరణ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు సర్దుకుపోవడం కాకుండా అతని స్నేహితుడిని అడిగి సైకిల్ తీసుకొని అతను సంతృప్తి చెందాడు కాబట్టి ఏమవుతుంది? అది పరిహారం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని కూడా లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది ఉపగమ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 పరిహార అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ఉపగమ పరిహార అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ 2 ఇష్టమైన సందర్భంలో వచ్చేసి ఉపగమ వాడతామండి. 2 ఇష్టం లేదు అంటే పరిహార. నెక్స్ట్ది ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం లేదు. ద్వి ఉపగమ పరిహార అంటే 2 ఇష్టం లేదు, 2 ఇష్టము అనేటటువంటి అంశంలో మనము ఇది వాడతామండి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకేమడిగారు? బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని వాళ్ళ అమ్మతో తిట్లు తినాలని కూడా లేదు. సో 2 ఇష్టం లేవు కాబట్టి సో ఏమవుతుందండి మనకు ఆన్సర్? ఆప్షన్ 2 పరిహార అవుతుంది. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్టీఫెన్ కోరు, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 వచ్చేసి కెమ్మిస్ అనేసి ఇచ్చారండి. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు అంటే స్టీఫెన్ కోర్ అండి. స్టీఫెన్ కోర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో అనేసి ఇచ్చారు. మనకు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? అబ్రహం మాస్లో. అంటే మనకు ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అబ్రహం మాస్లో. నెక్స్ట్ క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పూరణ నియమము, అభ్యాసన నియమము, ఫలితాన నియమము, సంసిద్ధతా నియమం అనేసి ఇచ్చారు. సో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అని దేనిని అంటాము అంటే పూరణ నియమాన్ని అంటామండి. పూరణ నియమాన్ని. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది
విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అయితే విజయ్ స్మృతి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి అనేసి ఇచ్చారు. సో బట్టి స్మృతి అంటే మనకు చిన్నపిల్లలు లెక్కలు నేర్చుకోవడం కానీ ఏబిసిడి కానీ వర్డ్స్ కానీ నేర్చుకుంటారు కదా, సో వాటిని మర్చి మనము బట్టి స్మృతి అంటామండి. సో ఇది కాదు. తక్షణ స్మృతి అంటే మనము ఎక్కడికైనా వెళ్తున్నామండి, రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్స్ కానీ బస్ నెంబర్స్ కానీ ఇలా చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటుంటాం కదా, సో అవి మనకు జస్ట్ ఆ ట్రైన్ ఎక్కేంత వరకే మనకు అది అవసరం అన్నమాట. అటువంటి కొంతకాలం మాత్రమే గుర్తుపెట్టుకునేటటువంటి వాటిని తక్షణ స్మృతి అంటాము. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటే దాన్ని ఏమంటామండి, క్రియాత్మక స్మృతి అంటాము. నిష్క్రియాత్మక స్మృతి అంటే ఇది కూడా మనకు కొంచెం టైం వరకే గుర్తుంటుందండి. క్రియాత్మక స్మృతులు అంటే మనం ఏదైనా ప్రయోగపూర్వకంగా అంటే ఇది ఎలా వస్తుందనే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రయోగపూర్వకంగా చేసి కనుక్కుంటాం కాబట్టి అది ఎక్కువసేపు గుర్తుంటుందండి. వాటిని క్రియాత్మక స్మృతులు అనేసి చెప్తాము. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదము, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతము, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతము అనేసి వచ్చారు. సో మనకు కార్యసాధక సిద్ధాంతం అండి. కార్యసాధక సిద్ధాంతాన్ని చూసుకున్నట్లయితే మనకు దీన్ని ఏమంటామంటే పరికరాత్మక సిద్ధాంతము అనేసి కూడా చెప్తాము. ఎందుకంటే మనకు దీన్ని వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనము ఆర్ టైప్ సిద్ధాంతం అనేసి కూడా అంటామండి. దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అంటాము, పరికరాత్మక నిబంధన అంటాము, కార్యసాధక నిబంధన అంటాము, నెక్స్ట్ యాంత్రిక నిబంధన అనేసి కూడా చెప్తామన్నమాట. సో ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే స్కిన్నర్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట. సో ఈయన దాన్ని మనము యాంత్రిక నిబంధన అని కానీ కార్యసాధక నిబంధన అని కానీ పరికరాత్మక నిబంధన అని కానీ ఆర్ టైప్ నిబంధన అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా దీనికి ఉండేటటువంటి మరొక పేర్లు అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఎస్ రకం సిద్ధాంతం అన్నారు కదా, సో ఎస్ రకం సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన అంటామండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎస్ టైప్ అంటాము. అంటే పావులో మనకు ప్రయోగంలో శాస్త్రీయ నిబంధన ఉంది కదా, సో దాన్ని ఎస్ రకం సిద్ధాంతం అనేసి చెప్తాము. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు అనేసి వచ్చారండి. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరండి, బండూరా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వైగోట్స్కీ ప్రకారము క్రింది వాణిలో ఉన్నత మానసిక ప్రక్రియ ఏది అనేసి వచ్చారండి. ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ వివేచన, ప్రశ్నించడం, పోల్చట, నెక్స్ట్ పరిశీలన అనేసి చెప్పారు. వీటన్నిటిలో మనకు ఉన్నత మానసిక ప్రక్రియ ఏదండి, వివేచన, ఆలోచించగలగడం అనేది మనకు ఫస్ట్ ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది అభ్యాసన బదలాయింపునకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది డబ్ల్యూసి బాగ్లే, థారండైక్, వర్ధిమరు, చార్లెస్ జెడ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, చార్లెస్ జెడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. డబ్ల్యూసి బాగ్లే అంటే ఆదర్శాల సిద్ధాంతం అండి. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ థారండైక్ ఇచ్చారు. థారండైక్ వచ్చేసి మనకు యత్న దోష పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే థారండైక్. యత్న దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. నెక్స్ట్ వర్ధిమర్, వీళ్ళు వచ్చేసి మనకు గెస్టాల్ట్ వాదానికి చెందిన వారండి. కోహ్లరు, కోఫ్కా, వర్ధిమరు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు సామాన్యీకరణ సిద్ధాంతం అడిగారు కాబట్టి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్. నెక్స్ట్ అభ్యాసన వక్రంలో చివరి దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది చాంచల్యము, పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్ఫూర్తి అనేసి ఇచ్చారు.
సో మనకు దేంట్లో ఇలా అభ్యాసన వక్రరేఖ అనేది మనకు ఎలా ఉంటుంది? అభ్యాసన వక్రరేఖలో వచ్చేసి మనకు ఈ 4 అనేటివి ఉంటాయండి. పీఠభూమి దశ, సాంచల్యము ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో ఏవి ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనకు అభ్యాసన వక్రరేఖలో ఇక్కడ అభ్యాసన అనేది ఉంటుందండి, ఇక్కడ కాలానికి సంబంధించి ఉంటుంది. సో అభ్యాసన వక్రరేఖ గ్రాఫ్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మనకు ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తిలో ఎక్కువగా ఉంటుందండి చదవటం, అంటే అభ్యాసనం అనేది వేగంగా జరుగుతుంది. సో ఇది మనకు ప్రారంభ స్ఫూర్తిగా చెప్తాము. నెక్స్ట్ చాంచల్య దశలో వచ్చేసి అభ్యాసనంలో వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంచెము హెచ్చు తగ్గులు అనేటివి కనిపిస్తాయి. పీఠభూమి దశలో వచ్చేసి అభ్యాసనం ఆగిపోయిందా అనేటటువంటి దశను వచ్చేసి మనకు పీఠభూమి దశ అంటాము. నెక్స్ట్ శారీరక హద్దు దశ అంటే ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా ఇంకా అభ్యాసం చెయ్యలేము అనేటటువంటి దశ ఏదంటే శారీరక హద్దు దశ అండి. సో చెప్పాను కదా, చివరి దశ మనకు ఇప్పుడు దీంట్లో ఏమవుతుందండి, శారీరక హద్దు దశ అనమాట. ప్రారంభ దశలో మనకు అభ్యాసనం ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చాంచల్య దశలో వచ్చేసి అభ్యాసనంలో హెచ్చు తగ్గులు ఉంటాయండి. నెక్స్ట్ పీఠభూమి దశ అంటే అభ్యాసనం ఆగిపోయిందా అనేటటువంటి ఇది కలుగుతుందన్నమాట ఈ పీఠభూమి దశలో. శారీరక హద్దు దశ అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇక అభ్యాసనము మెరుగుపరుచుకోలేము అనేటటువంటి దశని శారీరక హద్దు దశ అనేసి చెప్తామండి. సో అప్పుడు మనకు అభ్యాసనంలో వక్రరేఖ అంటే చివరి దశ అనేది ఏమవుతుంది, శారీరక హద్దు దశ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు సన్నాహక దశ అంటే మనం ఏదైనా ఒకదాన్ని చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్, నిరూపణ అంటే ఎండింగ్ స్టేజ్ అనేది అందరికీ తెలిసింది. నెక్స్ట్ గుప్త దశ అంటే మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ ఓన్లీ ఆలోచన కిందనే మనకు దాంట్లో సాగుతూ ఉంటుందండి పరిశీలన అంతా కూడా. అంతర్దృష్టి దశ అంటే ఉన్నట్టుండి మనకు ఏదైనా ఒక ఆలోచన, ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరికినప్పుడు సో దాన్ని ఏ దశ అని పిలుస్తామంటే అంతర్దృష్టి దశగా చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గార్డెనర్, థారండైక్, గిల్ఫర్డ్, స్పియర్మన్. సో ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గిల్ఫర్డ్ అండి, గిల్ఫర్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్గ్రాఫియా అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది గణితపరమైన వైకల్యం అనేసి ఇచ్చారు. గణితపరమైన వైకల్యాన్ని ఏమని పిలుస్తామండి, డిస్కాలిక్యులియా అని పిలుస్తాము. డిస్కాలిక్యులియా అంటే మనకు గణితపరమైనటువంటి అభ్యాసన వైకల్యము. నెక్స్ట్ భాషణపరమైన వైకల్యము, భాషణపరమైన వైకల్యాన్ని ఏమంటాము, డిస్ఫేసియా అంటామండి, డిస్ఫేసియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పఠనపరమైన లేఖనాన్ని ఏమంటాము, డిస్లెక్సియా అండి, డిస్లెక్సియా అనేసి పిలుస్తాము. రాతపరమైన వైకల్యాన్ని ఏమంటాము, డిస్గ్రాఫియా అనేసి పిలుస్తామండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లేఖనపరమైన అన్న రాతపరమైన వైకల్యం అన్న ఒకటేనండి. రాతపరమైనటువంటి వైకల్యాన్ని డిస్గ్రాఫియా అనేసి చెప్తాము. గణితపరమైన వైకల్యాన్ని వచ్చేసి డిస్కాలిక్యులియా అంటాము. భాషణపరమైనటువంటి వైకల్యాన్ని డిస్ఫేసియా, భాషణం అంటే మాట్లాడడం అండి. నెక్స్ట్ పట్టణపరమైన వైకల్యం అంటే రీడింగ్ అనమాట, చదవటం. దాంట్లో వైకల్యం ఉంటే ఏమంటాము, డిస్లెక్సియా అనేసి చెప్తాము. సో నెక్స్ట్ ఆన్సర్ చూద్దాము. వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి కానీ టెట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం రాయండి అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు.
ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రకుడే చెప్తాడు. ఆప్షన్ 3 దీన్ని ఎఫ్సి ధార్ను ప్రవేశపెట్టెను, దీనిని సహాయార్థి కేంద్ర మంత్రణం అంటారు అనేసి వచ్చారండి. సో అనిర్దేశిక మంత్రణంలో మనకు మంత్రకుడు అయితే ప్రధాన పాత్ర పోషించడండి. సో సరైనదే అడుగుతున్నారు కాబట్టి దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటామండి. అనిర్దేశిత మంత్రణంను సహాయార్థి కేంద్రిత మంత్రణం అనేసి చెప్తాము. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది జోక్యరహిత నాయకత్వము, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వము, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వము, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వము అనేసి వచ్చారండి. సో సభ్యులు అంటే నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి అర్థమైతే వస్తుంది కాబట్టి సో ఈ నాయకత్వాన్ని మనం ఏమని పిలుస్తామండి, జోక్యరహిత నాయకత్వం అనేసి చెప్తాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సహభాగి నాయకత్వం అంటే ఇంకొకరితో సలహాలు సంప్రదింపులు తీసుకొని నాయకత్వం జరుగుతూ ఉంటుంది కదా, సో దాన్ని సహభాగి నాయకత్వం అంటారు. ప్రజాస్వామ్య నాయకత్వం అంటే ఓన్లీ ప్రజలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారండి. నిర్దేశిత మంత్రణం అంటే ఎవరైనా ఒక్కరు మాత్రమే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 ఫస్ట్ది సెన్సార్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ 3 స్పీకరు, ఆప్షన్ 4 మానిటర్ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు సెన్సార్ అనేది ఇన్పుట్ డివైస్ అండి. మ్యాగ్నెటిక్ డిస్క్ కానీ స్పీకర్స్, మానిటరు ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్ డివైసెస్ అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయి, అవుట్పుట్ డివైసెస్ అండి. అంటే మనము ఎక్స్టర్నల్గా పెట్టుకుంటాం అన్నమాట. ఇవన్నీ మ్యాగ్నెటిక్ డిస్క్లు కానీ స్పీకర్స్ కానీ మానిటర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకు సెన్సార్ అనేది మనకు ఇన్పుట్ డివైస్ అవుతుంది. నెక్స్ట్, ల్యాన్కి విస్తరణ రూపం ఏది అనేసి ఇచ్చారండి. సో ల్యాన్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారము ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఎన్ని అనేసి అడుగుతున్నారండి. 1వ తరగతిలోకి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎన్ని సీట్లు కేటాయించాలి? దాదాపు 25% సీట్లను అయితే కేటాయించాలండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అనేసి ఇచ్చారండి. మనకు హోంవర్క్ కోసము 2వ తరగతి వరకు అయితే ఎటువంటి హోంవర్క్ అవర్స్ అయితే లేవండి. 3rd క్లాస్కి వచ్చేసి హోంవర్క్స్కి అవర్స్ అయితే ఉన్నాయి. సో అవర్స్ ఎన్ని అంటే 2 అవర్స్ అండి. 2 గంటలు హోంవర్క్ గంటలు అయితే కేటాయించారు. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. ఎన్ఈపి మనకు 2020 కొత్తగా అయితే వచ్చినది కదా. సో దీంట్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత అలాగే సంఖ్యా జ్ఞానాన్ని సంపాదించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏ సంవత్సరం అండి? 2025 సంవత్సరం అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య ఎంత అనేసి వచ్చారండి. సో ఎన్ని యూనిఫామ్స్ ఇస్తారు వీళ్ళకు? 3 జతల యూనిఫామ్స్ అయితే ఇస్తారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. ఈ దీక్ష పోర్టల్ వచ్చేసి మనకు ఎప్పుడు ప్రారంభించారు? 2017వ సంవత్సరంలో ప్రారంభించారండి. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు అనేసి వచ్చానండి. ఆప్షన్స్లో స్థూలకాయత, లంబకృషకాయత, ఔత్సాహికుడు, వైద్య ప్రకృతి అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లంబకృషకాయతలో మనకు వచ్చేసి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు మనకు అంతర్ముఖులుగా అలాగే సున్నిత స్వభావులుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ వయసు పిల్లలు
సహకార క్రీడల్లో పాల్గొంటారు అనేసి ఇచ్చారండి. సో సహకార క్రీడలు అంటే వాళ్ళు ఒక్కరు ఏకాంతంగా కాకుండా ఆ, మరొకరు పిల్లలు ఉంటారు కదా, సో వేరొకరి పిల్లలతో కలిసి కూడా ఆడుకునేటటువంటిది మనకు ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ బిట్, ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సంతోషము మరియు అంగీకారము, ఊహ మరియు సంతోషము, ఆప్షన్ 3 భయము మరియు అంగీకారం, ఆప్షన్ 4 సంతోషము మరియు భయము అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రేమ అనేటటువంటి ఉద్వేగం కూడా వేటితోటి కలిసి ఉంటుందంటే సంతోషము మరియు అంగీకారంతో కలిసి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఏ దశలో వచ్చేసి శిశువు అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది? శబ్ద అనుకరణ దశలో మాత్రమే జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ అంటే మనకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునేటటువంటి సబ్జెక్టులు వచ్చేసి ఏంటివండి? సైకాలజీ, తెలుగు, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మనకు కొన్ని టాపిక్స్లో కంపల్సరీ మనకు బిట్ అనేది వస్తుంది కాబట్టి వాటిని కూడా మనము ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో అలాగే మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము కాబట్టి మీకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది, మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఉద్వేగత, స్వీయ కేంద్రీకరణ, అలాగే సహజాతంలో నిర్దేశించినట్లు ఉండుట, తల్లిదండ్రులతో అనుబంధం అనేసి ఇచ్చారు. నైతిక వివేచనం వచ్చేసి మనకు వ్యక్తుల్లో పెరిగే కొద్దీ ఏమవుతుంది? స్వీయ కేంద్రీకరణ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుందండి. స్వీయ కేంద్రీకరణ అనేది మనకు తగ్గుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో వైఖరికి సంబంధించినటువంటి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ట్రావర్స్ అండి, ట్రావర్స్. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ స్థాయిలకు సంబంధించినవే. దీంట్లో సాంప్రదాయ నైతిక వివేచన దశకు సంబంధించింది ఏంటండి? మంచి బాలుడు మంచి బాలిక నీతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. సో ఎవరికి ఎంత ప్రజ్ఞ ఉంటుంది అనేసి మనల్ని అడుగుతారు. సో 35 నుంచి 55 మధ్య గల బుద్ధిమాంద్యులను ఏమంటాము? మిత బుద్ధిమాంద్యులు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏదండి? ఏక వర్సెస్ అనేక అండి. నెక్స్ట్ క్వశ్చను, పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ప్రకృతి సంబంధిత, దృశ్య ప్రాదేశిక, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దృశ్యం అంటే మనకు ప్రకృతి సంబంధించి అంటే నేచర్కి సంబంధించి, దృశ్యం అంటే చూడడం అండి. నెక్స్ట్ వచ్చేసి అంటే దేన్నైనా మనం పరీక్షించగలిగినటువంటి ప్రజ్ఞ. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అంటే పుస్తక నేర్పరులకు ఉంటుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రము, చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి.
చేతనత్వ శాస్త్రమును తీవ్రంగా విభేదించింది ఎవరండి? ప్రవర్తనవాదులు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడిన ఇది ఈ రక్షణ తంత్రము అనేసి ఇచ్చారండి. సో ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని ఏమంటామండి మనము? విస్థాపనము అంటాము. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రం చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైనది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది దేంట్లో మనకు కష్టమవుతుంది? కొత్తది నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ఇది మనకేమవుతుంది? పురోగమన జోక్యము అవుతుందండి. నెక్స్ట్, జీవ సంబంధ కారకం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆకలి, దప్పిక, నిద్ర, సంస్కృతి అనేసి ఇచ్చారు. ఈ ఆకలి, దప్పిక, నిద్ర అనేవి జీవ సంబంధ కారకాలు. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సంస్కృతి అవుతుందండి. నెక్స్ట్, భాషా సంబంధ, పఠన సంబంధ, రాతన సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి అనేసి ఇచ్చారండి. భాష సంబంధ, అలాగే పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలండి. భాష సంబంధం అంటే డిస్ఫేసియా అండి. పఠన సంబంధ అంటే డిస్లెక్సియా వస్తుంది. రాత సంబంధం అంటే డిస్గ్రాఫియా వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి కరెక్ట్ అండి. భాష సంబంధ వైకల్యం డిస్ఫేసియా అండి. పఠన సంబంధం డిస్లెక్సియా, అలాగే రాత సంబంధ వైకల్యం వచ్చేసి డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చను, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు వచ్చేసి ఏడవటం, బ్రొటన వేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలో చూపుతాడు. ఇది ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనం దేని కిందికి వస్తుందండి? చిన్నపిల్లల్లాగా ఏడవటము ఇవన్నీ కూడా మనకు ప్రతిగమనం కిందికి వస్తాయండి. చిన్నపిల్లల్లాగా ఏడవటం మనకు ప్రతిగమనం కిందికి వస్తుంది. నెక్స్ట్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్లో అంతర్దృష్టి, గుప్తస్థితి, నిరూపణ దశ, సన్నాహ దశ అనేసి ఇచ్చారు. సో భావనోత్పత్తి మన భావాలను మనం ఏ దశలో చెప్పడం జరుగుతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే గుప్త స్థితిలో అండి. నెక్స్ట్, ఏ శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇలా నిర్వచించింది ఎవరు అంటే ఆల్పోర్ట్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్, బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. సో మనకు బోబోడాల్ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితము గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని తేలిగ్గా ఉన్నప్పుడు, బహుమతులు ఉన్నతమైనప్పుడు, అలాగే ప్రేక్షకులు ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. మనకు ఏ పనిలో ప్రేరణ ద్వారా ఫలితం అనేది గరిష్టంగా ఉంటుంది? మనం చేసేటటువంటి పని ఈజీగా ఉన్నప్పుడు, అంటే పని తేలిగ్గా ఉన్నప్పుడు అండి. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.